बंगाली भी बंगाल के लोग इधर है ना काम करने प्लास्टिक का ये ऊपर का कवर प्लास्टिक का వెంటిలేషన్ లేదు, వెంటిలేషన్ అసలు లేదు. మరి ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఏమైనా రాకుండా ఎప్పుడైంది సో డైలీ అవుతుంది. మార్నింగ్ లెగ్ కానీ ఏ షిఫ్ట్ అయితే ఆ షిఫ్ట్ ఎందుకు చెకింగ్ అవుతుంది. ఏమైనా దొరికినట్టుగా అయితే అంటే డిస్కౌంట్ ఏదైనా డ్రగ్స్ కానీ ఎక్కడ చేస్తే వస్తుంది పార్సల్ లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఇంటికోనే టైమింగ్ ఏముంటుంది మార్నింగ్ ఫస్ట్ మాకేలో అంత మాకే సార్ ఫస్ట్ ప్రతిరోజు మాకు ఇంటికి ఫోన్ చెకింగ్ ప్లస్ చెకింగ్ ఏమైనా ఉంటుంది ఏదైనా దొరకగానే అని బాటిల్ లేదు సార్ బంచ్ లేదు సార్ ఇంకొక 2 years 3 years తీసుకోవచ్చు సార్. వాళ్ళది ఇక్కడ లేదు సార్, అది ಚೆನ್ನಾಗಿ సార్. ఓకే డ్రోన్ కెమెరా ఎందుకు అదేం చేస్తా బుక్ చేసుకున్నాను మామూలుగా. అది మా ఫ్రెండ్ సార్ డ్యూటీకి వెళ్ళాడు. వాడదు కదా ప్రజెంట్ నెట్లో అయితే 2000 అనుకుంది సార్. చిన్నగా ఉన్నట్టుంది. ఓకే ఆల్రెడీ నేను యూజ్ చేస్తాను. ఏమంటే ఒక్కోటి చూపించారు. ఓకే సార్. అబ్బాయిది ఏమన్నా అట్లా డ్యూటీకి కావాలి మధ్యాహ్నం ఇంటికి వస్తారు. ఏమిటో ఛార్జింగ్ ఇంకా 21 పైన ఈ సూట్ కేసు పైన పెట్టి ఏమున్నాయి కొన్ని సార్ ఆ బాబు లేదు బ్యాగులో బయట పెట్టి ఏమన్నాయా బయట देखिए कुछ थोड़ा थोड़ा
ఈ బస్ సార్ పోతే రప్పండి ఆధార్ కార్డు ట్రాక్స్ ఓపెన్ చేసి చెప్పి వాళ్ళే ఉండాలా వాళ్ళతో తీయాలా ముందులో ఎక్స్పెక్ట్ పోయినట్టు ఇది బర్త్డే 5,000 లోన్ ఇస్తున్నాం. లైట్ గ్రీన్ అంటున్నారు బ్యాగ్ ఓపెన్ చేసి పెట్టు ఒక వేసుకో పైన ఈ బ్యాగ్ ఓపెన్ అప్లోడ్ చేసి ఓపెన్ మీరు కూడా ఇందులో ఉంటారా మరి ఏంటి లైట్ ఏంటో అక్కడ వాళ్ళైతే మీ గడ్డి మీద నింపుకుంటారు బాబు అదేంటి మరి ఈ సూట్ కేసు సూట్ కేసు అది బ్యాగ్ ఎవరు అది కూడా మీ ఐడి కార్డు మీ ఆధార్ కానీ ఐడి ఉందా అదే అని ఇక్కడ అరే బతెల్ను సార్ సార్ ఈరోజు సైబరాబాద్ సిపి గారి ఉత్తర్వుల మేరకు రెగ్యులర్గా మనము పబ్లిక్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ చేయడానికి, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ డ్రగ్స్ గురించి కానీ సెర్చ్ చేయడానికి ఒక భారీ ఎత్తున ఒక సెర్చ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం ఈరోజు. దీంట్లో మా డివిజన్ నుంచి, శంషాబాద్ డివిజన్ నుంచి 4 ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, 80 మంది కానిస్టేబుల్స్ తోటి ఒక సెర్చ్ అనేది మేము చేయబోతున్నాము. దీనిలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ, ఆ తర్వాత ఎవరైనా ఈ ఇల్లీగల్ డ్రగ్స్ కానీ, లేకపోతే గుట్కా బ్యాండ్ కానీ, ఇంకా ఇట్లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కంట్రోల్ చేయడానికి, మరియు సంఘ విద్రోహ శక్తులు ఏమన్నా ఉంటే వాళ్ళను అదుపులోకి తీసుకోవడానికి ఫింగర్ ప్రింట్స్తో సహా అన్ని చెక్ చేసి ఇవాళ పబ్లిక్లో రాబోయే గణేష్ కానీ పండుగలకు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విజిబుల్ పోలీసింగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. శంషాబాద్ డివిజన్ నుంచి శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో ఇదంతా చేయడం జరుగుతుంది. పబ్లిక్ కాన్ఫిడెన్స్ కోసం విజిబిలిటీ అంటే
ప్రజలలో పోలీసులు కూడా రెగ్యులర్ చెకింగ్ చేస్తున్నారు అనే కాన్ఫిడెన్స్ ఒకటి. ఇది ప్రివెంటివ్ మెజర్. ఇది అంటే ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ చైన్ స్నాచింగ్లు కానీ ఈ టైమ్స్లలో చేయబోతున్న వాళ్లకు ఇది ఒక ప్రివెంటివ్ మెజర్గా డిటరెంట్గా పనిచేస్తుంది. ఆ తర్వాత దీని ఎఫెక్ట్ వల్ల చాలామంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడానికి జంకుతారు. ఈ దీంట్లో పాటలనే మేము ఐసోలేటెడ్ ప్లేసెస్ కూడా ఎక్కడైతే గాంజా కానీ ఓపెన్ ప్లేసెస్లో ఎవరైనా ఈవినింగ్ టైంలో తాగుతున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఈవ్ టీజింగ్ అవుతున్నది ఇట్లాంటి క్రౌడెడ్ ప్లేసెస్లో అనే దానికి పబ్లిక్ కాన్ఫిడెన్స్ కోసం చేపట్టే చర్య ఇది. ఆ పారిపోయే వాళ్ళని పట్టుకోవడానికి ఇన్ఫర్మేషన్ ద్వారా సెపరేట్ టీమ్స్ ఉంటాయి. ఇది ఓన్లీ విజిబిలిటీ, ప్రివెంటివ్ యాక్షన్, డిటరెంట్ ఫర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, పబ్లిక్ కాన్ఫిడెన్స్ చేయడానికి. స్థానిక సమాచారాలు అందరూ కూడా స్థానిక ప్రజలందరికీ కూడా ఇది ప్రజల కోసం చేపట్టే చర్య. సంఘ వ్యతిరేక శక్తులకు వాళ్ళకు ఇది ఒక డిటరెంట్ లాగా పనిచేసి మేము ఇమీడియట్గానే పట్టుకునే దానికి ప్రయత్నం దోహదం పడుతుంది. ఇప్పుడు సుమారు 80 మందిని మా డివిజన్ నుంచి పూలప్ చేసినాము. 4 పోలీస్ స్టేషన్స్ మా డివిజను హెడ్ క్వార్టర్స్ వాళ్ళు కూడా కలిసి 80 మందిని ఈ చర్య చేపట్టాం.